హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతీశ్వరి కిచెన్. ఈరోజు రెసిపీ వరలక్ష్మి వ్రతం స్పెషల్ రవ్వ కేసరి. ఎప్పుడు చేసే రవ్వ కేసరి లాగా రెగ్యులర్గా కాకుండా చిన్న చేంజ్తో కమ్మగా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడయ్యాక ఇందులోకి 100 గ్రామ్స్ గోధుమ రవ్వ, అదే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ, అది దొడ్డు రవ్వ కాదు, సన్న రవ్వనే, అది 100 గ్రామ్స్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీలో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగింది అనడానికి ఎలా తెలుసుకోవాలంటే మన నెయ్యి అనేది ఈ రవ్వ నుంచి వేరుగా అయిపోయి ప్యాన్కి కనిపిస్తుంది అనమాట. అప్పటి వరకు కలుపుతూ మాడకుండా వేయించుకోవాలి. సో ఇలా వేగేలోపు మనం ఇంకొక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్ సూజీ రవ్వ తీసుకుంటే దానికి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పడతాయి. కానీ నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. లాస్ట్కి ఇంకో 1 కప్ యాడ్ చేసుకుంటాము. సో ఇలా 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులోకి 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లం కూడా వేసి, తురిమిన బెల్లం వేసుకోండి, తొందరగా కరిగిపోతుంది. ఇలా ఈ వాటర్లో బెల్లం యాడ్ చేసి ఇందులోకి ఇలాచీ కూడా 4 ఇలాచీలని వేసుకొని, మీరు పౌడర్లా కావాలంటే పౌడర్లా కూడా చేసి వేసుకోండి. అలా వేసుకొని వాటర్ని వేడి చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న రవ్వలోకి ఈ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఈ వాటర్లో ఈ రవ్వ మొత్తం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకో కప్ వాటర్ కాకుండా ఇక్కడ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాము. కోకోనట్ మిల్క్ ఎలా చేసుకోవాలి అనేది అందరికీ తెలుసు కదా, ఒకవేళ తెలియకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇలా 1 కప్ కోకోనట్ మిల్క్ తీసుకొని ఈ కోకోనట్ మిల్క్ని ఇలా ఈ రవ్వలో వేసి ఒకసారి బాగా మంచిగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక డ్రై ఫ్రూట్స్ని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ పైన బాగా కలుపుతూ ఈ హల్వా అనేది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు స్టవ్ పైన కలుపుతూ వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకోకపోతే హల్వా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. సో ఎలాంటి ఫుడ్ కలర్ ఏం యూస్ చేయకుండా, చక్కెరతో కాకుండా హెల్తీగా బెల్లంతో, కొబ్బరి పాలు కూడా యూజ్ చేసి చేస్తున్న ఈ హల్వా టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వరలక్ష్మి వ్రతంకి కంపల్సరీగా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.